Okay, let's begin with uh, where we stopped yesterday. Okay, we stopped at the point where we explained BJT operation, how it functions, and what kind of configurations అవన్నీ కూడా మనం డిస్కస్ చేసాం. లాటరల్ ఎంట్రీ స్టూడెంట్స్ కోసం అని నేను మళ్ళీ క్లాసెస్ కూడా రిపీట్ చేశాను, డయోడ్స్ యాజ్ వెల్ యాజ్ బైపోలర్ జంక్షన్ ట్రాన్సిస్టర్స్ గురించి, వాటి ఆపరేషన్స్ గురించి తెలుసుకున్నాం. బట్ ఇన్ అవర్ సిలబస్ ద ఎంటైర్ థింగ్ అబౌట్ ఈజ్ అబౌట్ ట్రాన్సిస్టర్స్ ఓన్లీ. డయోడ్స్ లేవు మీ సిలబస్, మీరు అబ్జర్వ్ చేస్తే డయోడ్స్ లేవు. కానీ డయోడ్స్ ఎందుకు చెప్పానంటే బికాస్ యూ హ్యావ్ టు హ్యావ్ సమ్ ఫౌండేషన్ ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ ట్రాన్సిస్టర్స్. యూ హ్యావ్ టు ఫస్ట్ నో వాట్ ఈస్ సెమీ కండక్టర్. సెమీ కండక్టర్ అర్థమైన తర్వాత డిప్లీషన్ లేయర్ గురించి తెలుసుకోవాలి. డిప్లీషన్ లేయర్ అనేది పిఎన్ జంక్షన్ డయోడ్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అండ్ ఆఫ్టర్ దట్ ఐ ఎక్స్ప్లెయిన్ బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్ బీజేటీ. ట్రాన్సిస్టర్లో టూ టైప్స్ ఉంటాయి, బీజేటీ అండ్ ఎఫ్ఈటీ. ఓకే, and right now we will be dealing with bipolar junction transistor BJT, and in that there are three different configurations: common emitter, common collector, common base configurations. ila three configurations untai. In these configurations, which one is the best one? The best one is common emitter configuration. Yesterday I told you that common emitter configuration is the best one. Why? Because it provides voltage gain as well as current gain. వోల్టేజ్ గెయిన్ ప్రొవైడ్ చేస్తుంది యాజ్ వెల్ యాజ్ కరెంట్ గెయిన్ కూడా ప్రొవైడ్ చేస్తుంది, కాబట్టి దాన్ని మనం ఎక్కువగా యూజ్ చేస్తాం. కామన్ బేస్లో అయితే ఓన్లీ వోల్టేజ్ గెయిన్ ఈజ్ ప్రొవైడెడ్, నాట్ కరెంట్ గెయిన్. బట్ ఇఫ్ యూ కన్సిడర్ కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్, ఓన్లీ కరెంట్ గెయిన్ ఈజ్ ప్రొవైడెడ్, నాట్ వోల్టేజ్ గెయిన్. Okay, so those two configurations are rarely used, only for specific purposes they are used. Okay, common emitter configuration, it is widely used in all kinds of purposes. Okay, so if you consider current gain ante meaning enti, it is not gain ante enti, it is nothing but the output value is greater than the input value. ఇప్పుడు ఒక నువ్వు గెయిన్ అయ్యో ఒక సర్టన్ థింగ్, వెయిట్ గెయిన్ అంటాం. వెయిట్ గెయిన్ అంటే ఇనీషియల్గా ఉన్న నీకు వెయిట్ కన్నా ఇప్పుడు నువ్వు ఎక్కువ వెయిట్ ఉన్నావు కాబట్టి దాన్ని వెయిట్ గెయిన్ అంటాం. సేమ్ అలాగే కరెంట్ గెయిన్లో కూడా ఇన్పుట్ కన్నా అవుట్పుట్ సైడ్ గెయిన్ ఎక్కువ ఉంటుంది, అంటే వాల్యూ ఎక్కువ ఉంటుంది. దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ కరెంట్ గెయిన్. If the current gain value is greater than 1, that means what is current gain definition is ratio of output current by input current. If the output current is more than the input current, the value will be definitely greater than 1. Only then it is said to have gain. Otherwise you have to consider that as loss. Okay, not a gain. Okay, so less than 1 current gain edaithe undo, that is not preferable. Okay, those are considered as low current gains and they are not preferable. Okay, and similarly less than 1 voltage gain unte ganaka, that is considered as low voltage gain. Less than 1 ante output current ఇన్పుట్ కరెంట్ కన్నా తక్కువ వాల్యూ ఉన్నప్పుడు లెస్ దాన్ 1 వస్తుంది మనకి వాల్యూ. అలాగే వోల్టేజ్ అవుట్పుట్ వోల్టేజ్ ఇన్పుట్ వోల్టేజ్ కన్నా తక్కువ ఉన్నప్పుడు లెస్ దాన్ 1 వస్తుంది. సో current gain and voltage gain values, if they are less than 1, it is not generally preferred. Okay, so it must be more than 1. Okay, that you must know. Okay, next one, now we will study about how amplification is done. Yesterday మీకు ఒక సర్క్యూట్ ఎక్స్ప్లెయిన్ చేశాను, కామన్ బేస్ కాన్ఫిగరేషన్లో యాంప్లిఫికేషన్ ఎలా జరిగింది అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో ఆ సర్క్యూట్ డయాగ్రామ్లో ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో అప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే అందులో ఈ బీజేటీ అనేది ఇక్కడ నేను స్పాట్ లైట్ ఇండికేట్ చేస్తున్నా. బీజేటీ దానిపైన ఒక డీసీ సప్లై ఉంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ దట్ సర్క్యూట్. ఓకే, మీకు నిన్న ఎక్స్ప్లెయిన్ చేసిన యాంప్లిఫికేషన్ ప్రాసెస్ తోటి ఎక్స్ప్లెయిన్ చేసిన సర్క్యూట్ ఏదైతే ఉందో, యాంప్లిఫికేషన్ అంటే ఏ మోడ్లో ఆపరేట్ చేయాలి? యాక్టివ్ మోడ్. గుర్తుపెట్టుకోండి, యాక్టివ్ మోడ్లో ఆపరేట్ చేసినప్పుడు బీజేటీ విల్ బిహేవ్ లైక్ అన్ యాంప్లిఫైయర్. ఓకే, సో దట్ మీన్స్ in active mode the input side must be forward bias, the output side must be reverse bias. This is what I have said yesterday. Okay, so now you are considering here BJT and it must be supplied with DC supply. Okay, because DC supply ఇచ్చినప్పుడు దాన్ని biasing అంటాం. ఓకే, గుర్తుపెట్టుకోండి, ట్రాన్సిస్టర్ biasing అంటే it means that you are giving an external DC supply so that you can amplify an AC voltage wave from one particular amplitude to another particular amplitude. అంటే ఇక్కడ ఈ డయాగ్రామ్ చూడండి, ఇక్కడ ఒక ఏసీ వేవ్ వస్తుంది ఇనీషియల్గా. ఓకే, దిస్ ఈజ్ ఇన్పుట్ వేవ్. ఓకే, ఈ వేవ్ని నేను పెద్దగా మార్చాను. ఇక్కడ చూడండి యాంప్లిట్యూడ్ సైజ్ అనేది ఇంక్రీజ్ అయింది.
So I am amplifying this wave to this particular value. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే గెయిన్ అనేది జరిగింది. ఓకే, బికాజ్ ఇక్కడ ఏదైతే మ్యాగ్నిట్యూడ్ ఉందో ఈ వేవ్ మ్యాగ్నిట్యూడ్ కన్నా ఈ వేవ్ మ్యాగ్నిట్యూడ్ ఇంక్రీజ్ అయింది. అది ఎలా ఇంక్రీజ్ అయిందంటే బై ఇంజెక్టింగ్ ఎ డీసీ సప్లై ఇంటూ ద బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్. ఇప్పుడు ఈ డీసీ సప్లై మనం తీసేసాం అనుకోండి, దెర్ వోంట్ బి ఎనీ యాంప్లిఫికేషన్. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు గివ్ ఎ డీసీ సప్లై టు ద bipolar junction transistor. Okay, only then you can operate in amplification mode by forward biasing the input side and reverse biasing the output side. Okay, so that is what this figure shows. So how this amplification is done on a better basis. Okay, మీకు ఇది వరకు మీకు చూపించిన సర్క్యూట్లో రెసిస్టర్స్ లోడ్స్ ఏం కనెక్ట్ చేయలేదు నేను. బట్ ఇప్పుడు వచ్చే సర్క్యూట్స్లో లోడ్స్ ఎక్కడ కనెక్ట్ చేయాలి, రెసిస్టర్స్ ఎక్కడ కనెక్ట్ చేయాలి, దానివల్ల యూజ్ ఏంటి అనేది కూడా మనం చూద్దాం. ఓకే, సో జనరల్గా మోస్ట్లీ వైడ్లీ యూజ్ అని ఏం చెప్పాను నేను, కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్. సో దాని గురించి మనం త్రూ అవుట్ దిస్ కోర్స్ వీ విల్ బీ డీలింగ్ మోస్ట్లీ అబౌట్ దిస్ కాన్ఫిగరేషన్, నాట్ అబౌట్ సిబి అండ్ సిసి. ఓకే, సో సిఈ కాన్ఫిగరేషన్లో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇన్పుట్ side it is connected to base and emitter, and as you know common emitter ante emitter అనే టర్మినల్ both sides కామన్ గా ఉండాలి. దట్ ఈస్ ఇన్పుట్ సైడ్లో కామన్. ఇన్పుట్ సైడ్ అంటే ఇక్కడ నేను స్పాట్ లైట్లో ఇండికేట్ చేస్తాను చూడండి, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇన్పుట్ సైడ్ అండ్ దిస్ ఈజ్ అవుట్పుట్ సైడ్. ఈ రెండు సైడ్స్లో కామన్ టర్మినల్ ఏది, ఎమిటర్. సో దట్ ఈస్ వై దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్. నౌ ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్, whenever I connect this VBB along with a small input resistance, because practical case lo there will be small amount of resistance on the input side also. Okay, and I can add up certain more resistance depending on whatever the current that I want, that I desire. Okay, so RB అనే ఒక రెసిస్టర్ నేను కనెక్ట్ చేశాను. సో దీనివల్ల నేను ఒక కరెంట్ ఫ్లోని ఇక్కడ నేను ఎస్టాబ్లిష్ చేస్తాను, ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ కరెంట్ ఫ్లో. ఇప్పుడు ఆర్బీ తీసేసి నేను షార్ట్ సర్క్యూట్ చేశాను అనుకో, ఎక్కువ కరెంట్ ఫ్లో అవుతుంది. I don't want that much amount of current to flow in the base region. Okay, then you can connect a resistance called as base resistance, RB. Okay, similarly on the output side also you can control the maximum amount of current by injecting a resistance into the output side, that is called as collector resistance. Okay, ఈ collector resistance ఇప్పుడు ఇక్కడ నేను ఇందాక మీకు ఒక డయాగ్రామ్ చూపించాను, BJT విత్ DC సప్లై. ఈ డయాగ్రామ్ ఉంది కదా, ఈ డయాగ్రామ్ ఏదైతే ఉందో ఈ ముందు సైడ్ ఇక్కడ ఇన్పుట్ వేవ్ కానీ అవుట్పుట్ వేవ్ కానీ నెక్స్ట్ డయాగ్రామ్లో లేవు. ఈ డయాగ్రామ్లో ఇన్పుట్ వేవ్ అనేది ఇక్కడ యాక్చువల్ కనెక్ట్ చేస్తాం, దీనికి ముందు కనెక్ట్ చేస్తాం, అవుట్పుట్ అనేది ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేస్తాం. ఇదంతా కూడా మీకు బీజేటీ విత్ డీసీ సప్లై. సో హౌ మెనీ డీసీ సప్లైస్ ఆర్ దేర్? 2 DC supplies are there. Okay, one is on the base side, one is on the collector side. In most of the cases what they do is they connect the same supply to 2 terminals. AC output side ki input side ki same voltage ni connect చేస్తారు. Okay, so don't get confused, same voltage ఉన్నంత మాత్రాన ఏం పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు అక్కడ. Okay, now by observing here what when you change the input voltage, whatever the voltage if you change here, what happens is there is an amplification in the అవుట్పుట్ కరెంట్. నాకు నిన్న ఆపరేషన్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, మనము ఇన్పుట్ సైడ్ వోల్టేజ్ స్లోగా నేను చేంజ్ చేసినప్పుడు బేస్ విడ్త్ థిన్గా ఉంటుంది ఇక్కడ. ఓకే, బేస్ విడ్త్ థిన్గా ఉంటుంది కాబట్టి కరెంట్ ఫ్లో ఇన్ ద బేస్ విల్ బి లెస్. ఓకే, సో వాట్ ఎవర్ ద ఎలక్ట్రాన్స్ దట్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద ఎమిటర్, they will try to move into the collector region, which increases the current in the collector region, which is generally on the output side. Okay, so output side lo manaki current value ni increase chestunnam kabatti current gain is possible here. Okay, if you consider a load like RC here, okay, so whenever the current increases, what happens? The drop across RC also increases. That means the output load is also using more voltage. That means it is a voltage gain for the output load. Okay, so here in this case both current gain and voltage gain are possible. Next, if you consider simple circuit without any resistances, if you consider simple common emitter configuration, it will look like this.
ఓకే. ఇన్పుట్ వేవ్ ఈజ్ జనరల్లీ కన్సిడర్డ్. ఇక్కడ డీసీ సప్లైస్ మీకు చూపించలేదు. ఓకే. బట్ ఈ ట్రాన్సిస్టర్ బయాసింగ్ కోసం మనం డీసీ సప్లైస్ని యూజ్ చేస్తాం. ఓకే. సో ఈ డీసీ సప్లైకి ముందు ఇక్కడ చూడండి ఇన్పుట్ వేవ్ ఉంది, ఇక్కడ అవుట్పుట్ వేవ్ ఉంది. యాజ్ యూ కెన్ సీ ద వేవ్ ఇన్పుట్ వేవ్ ఈజ్ యాంప్లిఫైడ్ on the common emitter side. If you see CE side, collector emitter side, that is nothing but output. You can see that the wave is amplified. Okay. Now how this amplification is done desirably is by using different stabilization techniques. ఎందుకు స్టెబిలైజేషన్ టెక్నిక్స్ అంటే ఎందుకు దానికి అంత ఇంపార్టెన్స్ అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్క్యూట్ ఏదైతే ఉందో ఇక్కడ మీ కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ సర్క్యూట్ నేను యూజ్ చేస్తున్నాను. ఈ కామన్ ఎమిటర్ సర్క్యూట్ నేను యూజ్ చేసినప్పుడు ఫర్ ఎ లాంగ్ టైమ్ ఇఫ్ ఐఎమ్ ఆపరేటింగ్, వాట్ హ్యాపెన్స్ ఈజ్ ద టెంపరేచర్ అక్రాస్ ద ట్రాన్సిస్టర్ మైట్ ఇంక్రీజ్. ఓకే. Due to that, what happens is there will be a change in current gain and voltage gain, which is not preferable. So it is important to know at what operating point we must operate a transistor. Okay, so that the temperature change is not very high. Okay, it is moderate in nature. If it is not varying very high, the temperature is not varying too much, then it is good. Okay. సో టెంపరేచర్ వేరియేషన్ని మనం మైండ్లో పెట్టుకోవాలి. ఇక్కడ టెంపరేచర్ వేరియేషన్ ఎక్కువ లేకపోతే దట్ ఈస్ వెరీ గుడ్ ఆపరేటింగ్ పాయింట్. ఓకే. సో దాట్ ఆపరేటింగ్ పాయింట్ వీ మస్ట్ చూస్. సో ఇన్ ఆర్డర్ టు చూస్ ద ఆపరేటింగ్ పాయింట్, యాజ్ యూ కెన్ సీ హియర్ ఇన్ దిస్ డయాగ్రామ్, ద క్యారెక్టరిస్టిక్స్ బిట్వీన్ ది అవుట్పుట్ అండ్ ఇన్పుట్ ఆర్ యాజ్ షోన్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ దేనికి మధ్యన ఉంటాయి, కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్లో కలెక్టర్ కరెంట్కి VCE. ఇక్కడ చూడండి డయాగ్రామ్లో, దిస్ ఈజ్ నథింగ్ బట్ ది అవుట్పుట్ సైడ్ వోల్టేజ్ VCE. ఓకే. అండ్ అవుట్పుట్ సైడ్ కరెంట్ ఈజ్ IC. ఇక్కడ ఇందులో ఫ్లో అయ్యే కరెంట్ ఏదైతే ఉందో దాన్ని అవుట్పుట్ కరెంట్ అంటాం. ఓకే. సో అవుట్పుట్ కరెంట్ వెర్సెస్ నథింగ్ బట్ కలెక్టర్ కరెంట్ వెర్సెస్ కలెక్టర్ ఎమిటర్ వోల్టేజ్. Okay, that characteristic I am drawing here. And for different base current values, okay, by changing the input voltage, you will be getting different base currents, right? So for different base current values, I am getting different characteristics here. So while observing these characteristics, as you can see, we can calculate 2 points where you can know the cutoff point as well as saturation point. Cutoff point, saturation point గురించి మీకు ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. cutoff అంటే ఏంటి, at that point the transistor will not have any considerable amount of current. Okay, it will be very very small due to minority carriers and it can be ignored. Almost 0 కి ఈక్వలెంట్ గా ఉంటుంది అది. It is in the form of nanoamps. Okay. And if you consider the saturation mode, at that point the maximum amount of current will be flowing into the transistor. The current in the transistor is said to use the entire area of the transistor. Okay. And beyond that current value ని మనం ఇంక్రీజ్ చేయగలుగుతామంటే లేదు, అందులో కలెక్టర్లో ఇంకా అంతకన్నా ఎక్కువ కరెంట్ ఫ్లో అవ్వదు. సో ఆ మ్యాక్సిమం కరెంట్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ అట్ ద సేమ్ టైం we have to also know maximum amount of allowable voltage that can be seen. Okay, because at that point the current will become 0. Okay, so ikkada meer observe chese collector current 0 అయిపోతుంది. కట్ ఆఫ్ మోడ్లో ఎంత వోల్టేజ్ ఉందో అది క్యాలిక్యులేట్ చేయాలి. అట్ ద సేమ్ టైం మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ కలెక్టర్ కరెంట్ని కూడా మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే. సో దట్ ఈస్ డన్ బై యూజింగ్ దిస్ ఈక్వేషన్. యాజ్ యూ కెన్ సీ VCE ఈక్వల్ టు VCC మైనస్ ICRC. ఇక్కడ మీరు డయాగ్రామ్లో చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ డయాగ్రామ్, VCE means you have to consider like this. ఇక్కడ డాట్ ఇచ్చి VCC అని రాశాడు. VCC అని రాస్తే కనుక మీరు అబ్జర్వ్ చేయండి, that is nothing but positive plate is connected here, positive plate of the battery is connected here and the negative plate is connected to the ground. Like this it will be
the circuit will look like this. Okay, in most of the textbooks they don't show this. Okay, just they will show VCC అని రాసేస్తారు పైన, కానీ కనెక్షన్ మాత్రం అలా ఉంటుంది మీకు. ఓకే, సో ఇక్కడ పాజిటివ్ టర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ విల్ బి కనెక్టెడ్, నెగిటివ్ టర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ is connected to the ground. This is nothing but VCC. ఓకే, లైక్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఓకే, ఇక్కడ కూడా VBB అంటే ఏంటి, పాజిటివ్ టర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ, VBBకి పాజిటివ్ టర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ ఇక్కడ కనెక్ట్ చేస్తాం, నెగిటివ్ టర్మినల్ వచ్చేసి గ్రౌండ్కి కనెక్ట్ చేస్తాం. ఇలా ఉంటుంది యాక్చువల్గా సర్క్యూట్. ఓకే, సో మీకు డయాగ్రామ్స్లో జస్ట్ ఇలా ఇచ్చాడు అనుకోండి, ఇలా ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వదు. ఆల్వేస్ రిమెంబర్, ఒకవేళ -VBB అని ఉందనుకోండి, -VBB -VCC ఉందంటే నెగిటివ్ ప్లేట్ కనెక్ట్ చేసినట్టు అక్కడ ఫస్ట్, అండ్ పాజిటివ్ టర్మినల్ ఈజ్ కనెక్టెడ్ టు గ్రౌండ్. లైక్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఓకే, సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫిక్స్డ్ బయాస్ కాన్ఫిగరేషన్ అంటాం. ఈ సర్క్యూట్ మీకు ఇప్పుడైతే చూస్తున్నారో దట్ ఈస్ కాల్డ్ యాజ్ fixed bias configuration. Why it is called fixed bias configuration is you are connecting a fixed resistor on the input side which is RB. ఈ బేస్ రెసిస్టెన్స్ అనేది వేరియింగ్ మ్యాగ్నిట్యూడ్ కాకుండా, అంటే వేరియింగ్ అంటే ఇక్కడ ఒక యారో మార్క్ ఉండాలి, యారో మార్క్ కాకుండా ఒక ఫిక్స్డ్ వాల్యూ ఆఫ్ రెసిస్టర్ని మనం కనెక్ట్ చేస్తున్నాం. ఓకే, ఈ ఫిక్స్డ్ వాల్యూ ఆఫ్ రెసిస్టర్ మనం కనెక్ట్ చేసినప్పుడు ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ కరెంట్ మాత్రమే ఇన్పుట్ సైడ్ నుంచి ఫ్లో అవుతుంది. And you are observing, based on that fixed current value, you are observing the characteristics. Okay, by changing the input voltage. For one input voltage you will be getting IB value, let us say 10 microamps, and for another value you will be getting, for another input DC voltage value you will be getting 20 microamps. అలాగే అదే మీకు ఇక్కడ చూపించాను, ఇక్కడ IB వాల్యూ చూడండి, ఒకదానికి 10 microamps ఉంది, ఇక్కడ 20 microamps, 30 microamps. అంటే నేను డిఫరెంట్ వోల్టేజెస్కి నేను ఈ కరెంట్ వాల్యూస్ తోటి నేను క్యారెక్టరిస్టిక్స్ ఫైండ్ అవుట్ చేశాను. ఈ క్యారెక్టరిస్టిక్స్ ఎక్కడ మనం ఇక్కడ మల్టీమీటర్ పెట్టుకుని మనం అబ్జర్వ్ చేయాలి. మల్టీమీటర్ పెట్టుకుని ఇక్కడ వోల్టేజ్ అబ్జర్వ్ చేయాలి, అండ్ ఒక యామ్మీటర్ ఉంటే కనుక యామ్మీటర్ ద్వారా, ఆర్ ఈవెన్ యూ కెన్ యూజ్ మల్టీమీటర్ టు ఫైండ్ అవుట్ ది కరెంట్ హియర్. ఓకే, సో కరెంట్ యాజ్ వెల్ యాజ్ వోల్టేజ్ can be measured by using a multimeter here. కరెంట్ ఎలా మెజర్ చేస్తాం, మల్టీమీటర్లో 2 టర్మినల్స్ ఉంటాయి కదా, వోల్టేజ్ మాత్రమే మెజర్ చేయొచ్చు కదా, కరెంట్ ఎలా పాసిబుల్ అవుతుందంటే యూ క్యాన్ క్యాలిక్యులేట్ ఇట్. సి హియర్ యూ నో ఆర్సీ వాల్యూ, మల్టీమీటర్లో మనం రెసిస్టెన్స్ మెజర్ చేయొచ్చు. ఓకే, సో ఆర్సీ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేస్తే కనుక వీ కెన్ ఫైండ్ అవుట్ ఐసీ వాల్యూ బై యూజింగ్ దిస్ ఫార్ములా. ఈ ఫార్ములా యూజ్ చేసుకుని ఫైండ్ అవుట్ చేయాలి. VC ఈక్వల్ టు VCC మైనస్ ICRC. RC ఈజ్ నోన్, VCC ఈజ్ నోన్. VC ఈజ్ నథింగ్ బట్ ఈ ఫస్ట్ క్వాంటిటీ ఏదైతే ఉందో దట్ ఈస్ నథింగ్ బట్ కట్ ఇన్ వోల్టేజ్ ఆఫ్ ద ట్రాన్సిస్టర్, అండ్ ఇట్స్ వాల్యూ ఇస్ గివెన్ బై ద మ్యానుఫ్యాక్చరర్. ఇట్ విల్ బి అబౌట్ 0.7 volts for silicon and 0.3 volts for germanium. Okay, so all the other values are known, so you can easily find out current value. Okay, so based on that you are drawing this characteristic. So ee characteristic draw chesin tarvata first most important thing that you have to find out is what is the saturation point, what is the cutoff point. Ee 2 points ni manam find out cheyali. Ikkada mem pen tho indicate chesta, ee point okati, ee point okati, ee 2 points ni manam find out cheyali, so that you can draw a line to establish a good operating point for amplification పర్పస్. ఓకే, సో ఆ లైన్ ఏమంటామంటే మనం లోడ్ లైన్ అంటాం. ఈ 2 పాయింట్స్ని కనెక్ట్ చేసే లైన్ ఏదైతే ఉంటాం, సాచురేషన్ పాయింట్ని కట్ ఆఫ్ పాయింట్ని రెండింటిని కనెక్ట్ చేసే లైన్ ఏదైతే ఉందో దట్ ఈస్ నథింగ్ బట్ లోడ్ లైన్. ఓకే, సో యూ హ్యావ్ టు చూస్ ఎ పాయింట్ ఆన్ ద లోడ్ లైన్ ఎగ్జాక్ట్లీ ఎట్ ద మిడిల్, సో దట్ యూ కెన్ గెట్ బెస్ట్ ఆపరేటింగ్ amplification. Best operation is possible at the middle. Okay, if you operate here or here, okay, ఇక్కడ పైన ఆపరేట్ చేసినా ఇక్కడ కింద ఆపరేట్ చేసినా ఏమవుతుందంటే there won't be proper amplification. Some of the part is cut off. Okay, some part ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ some part of the current will be limited. Okay, because ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆ కలెక్టర్ కరెంట్ అనేది చాలా తగ్గిపోతుంది ఈ పాయింట్ దగ్గర ఆపరేట్ చేస్తే. సో కరెంట్ గెయిన్ విల్ బి వెరీ లెస్ at this point. ఓకే, అండ్ అంత చిరాకు ఉంది. ఇక్కడ ఇది చూడండి, నెక్స్ట్ ఇక్కడ ఈ పాయింట్ దగ్గర మీరు ఆపరేట్ చేస్తారనుకో, ఇక్కడ నేను రెడ్ కలర్తో ఇండికేట్ చేశాను కదా, ఈ పాయింట్ దగ్గర మీరు ఆపరేట్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ వోల్టేజ్ చాలా తక్కువ ఉంటుంది.
ఓకే, ఈ వోల్టేజ్ వాల్యూ చూడండి ఇక్కడ చాలా తక్కువ ఉంది. ఈ వోల్టేజ్ తక్కువ ఉందంటే వోల్టేజ్ గెయిన్ విల్ బి వెరీ వెరీ లెస్. సో యూ హ్యావ్ టు నో దట్ it is not desirable to operate the transistor at these 2 points. Somewhere here if you operate in the middle, okay, you will be getting better current gain as well as voltage gain, and that is the point you have to note down. That is called as quiescent point అంటాం. ఈ quiescent point కోసమే మనం ఈ క్యారెక్టరిస్టిక్స్ డ్రా చేసి ఈ మ్యాక్సిమం వాల్యూ కానీ మినిమం వాల్యూ కానీ ఇవన్నీ ఎందుకు ఫైండ్ అవుట్ చేస్తున్నామంటే in order to determine the quiescent point. And after determining the quiescent point you can go for amplification. Then you can operate the transistor at that particular point. అంటే ఏ పాయింట్ IB ఈక్వల్ టు 30 మైక్రోఆంప్స్ దగ్గర చూస్ చేసుకోవాలి. ఆ పాయింట్ దగ్గర మనం చూస్ చేసుకుని ఆపరేట్ చేసినప్పుడు యూ విల్ బి గెటింగ్ వెరీ గుడ్ amplification. Okay, that is what is about this class. Okay, so today I have explained load line and operating point as well as fixed bias circuit. Fixed bias circuit is the first stabilization technique. ఇప్పుడు ఈ డయాగ్రామ్ నేను గీసింది కూడా it is based on fixed bias configuration. So the fixed bias configuration is as shown here. This is fixed bias configuration. యాక్చువల్గా అయితే ఇక్కడ ఓన్లీ DC అనాలిసిస్ మాత్రమే నేను చెప్పాను. కానీ నేను ఏం చెప్పాను ఇది వరకు ఒక ట్రాన్సిస్టర్కి ముందు ఒక AC సిగ్నల్ ఉంటుంది, ట్రాన్సిస్టర్కి తర్వాత ఒక అవుట్పుట్ AC సిగ్నల్ ఉంటుంది. ఓకే, యాక్చువల్ సర్క్యూట్ అయితే ఇలా ఉంటుంది. మీకు ఈ AC ఇన్పుట్ ఇస్తాం, ఈ AC ఇన్పుట్నే మనం ఇక్కడ మ్యాగ్నిఫై చేసి చూపిస్తాం. అంటే ఇక్కడ ఒక వేవ్ ఉంటుంది ఇలా. ఓకే, ఈ వేవ్ కాస్త ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది మ్యాగ్నిట్యూడ్. ఓకే, ఈ సర్క్యూట్ ఏదైతే ఉందో ఇన్ ద మిడిల్ వాట్ ఎవర్ ద సర్క్యూట్ దట్ ఈస్ దేర్, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఫిక్స్డ్ బయాస్ సర్క్యూట్ అంటాం. బికాస్ హియర్ DC వోల్టేజ్ ఈజ్ ఇంజెక్టెడ్. ఓకే, DC వోల్టేజ్ని మనం ఇంజెక్ట్ చేసి యాంప్లిఫికేషన్ కోసం యూజ్ చేస్తే దాన్ని ఏమని చెప్పాను, DC బయాసింగ్ అని పిలుస్తాం. దిట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ బయాసింగ్ ఆఫ్ ఎ ట్రాన్సిస్టర్. సో వై డూ వీ రిక్వైర్ ట్రాన్సిస్టర్, వాట్ ఈస్ ద నీడ్ ఫర్ బయాసింగ్ అంటే మెయిన్లీ ఫర్ 2 purposes. ఫస్ట్లీ ఫర్ యాంప్లిఫికేషన్ and in some rare cases you will be going for switching purpose. ఓకే, స్విచ్చింగ్ అంటే కట్ ఆఫ్ మోడ్లో ఆపరేట్ చేయడం, సాచురేషన్ మోడ్లో ఆపరేట్ చేయడం, వాటిని స్విచ్చింగ్ కేసెస్ అంటాం, ఆన్ అండ్ ఆఫ్. ఓకే, బట్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ యాంప్లిఫికేషన్ దిస్ ఈస్ ద సర్క్యూట్. ఓకే, దిస్ ఈస్ ద ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ద సర్క్యూట్ దట్ యూ విల్ బీ యూజింగ్. స్టెబిలైజేషన్ టెక్నిక్స్లో ఫస్ట్ కాన్ఫిగరేషన్ సర్క్యూట్ ఇదే. ఓకే, నెక్స్ట్ మీకు ఇన్ ఫ్యూచర్ ఇంకా వేరే స్టెబిలైజేషన్ టెక్నిక్స్ ఉంటాయి, వాటికి ఇంకా ఫర్దర్ అడ్వాంటేజెస్ ఉంటాయి, వాటి గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్యూచర్లో. ఓకే, ఎస్, ఎనీ డౌట్స్? ఎస్, నోట్స్ మీకు పంపిస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నేను వీడియోస్ పెడుతున్నాను కదా, మీకు నోట్స్ నేను సండే షేర్ చేస్తాను. ఓకే, మొత్తం అంతా ఇప్పుడు ఏదైతే ఈ స్లైడ్స్ ద్వారా నేను రాసి మీకు చూపిస్తున్నానో అదంతా నోట్స్ కింద రాసి మీకు సండే రోజు షేర్ చేస్తాను. ఓకే, ఎనీ అదర్ డౌట్స్? మీరు చాట్లో రాయండి, కొందరు స్టూడెంట్స్ రాస్తున్నారు, సేమ్ అలాగే చాట్లో రాయండి. ఈ వీడియో రికార్డ్ అవుతుంది. ఓకే, మీకు విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ నేను అప్లోడ్ చేస్తాను ఈ వీడియో. వెయిట్ ఎ సెకండ్.